శ్రీనివాసుని లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందా లేదా? కల్తీ జరిగిందని ప్రభుత్వం కూటమి నేతలు అంటున్నారు. అదంతా ఒట్టి కట్టుకథ, రాజకీయ లబ్ధి కోసం ఆడిన డ్రామా అంటూ వైసీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. ఈ వివాదంలో అసలు నిజం తెలియని ప్రజలు మాత్రం వెంకటరమణ, సంకటహరణ అంటూ నిట్టూర్పులు విడుస్తున్నారు. ఇంతకు నెయ్యి కొనుగోళ్లలో ఏం జరిగింది? పొంతనలేని వాదనల వల్ల ప్రయోజనం ఏమిటి? తిరుమల అంటే కలియుగ వైకుంఠం. నిత్యం వేలాది మంది భక్తులు సుదీర్ఘ ప్రాంతాల నుంచి తిరుమలకు వస్తారు. శ్రీవారి దర్శనం కోసం పరితపిస్తారు. దర్శనం తర్వాత శ్రీవారి లడ్డూ ప్రసాదానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఇలాంటి పవిత్రమైన లడ్డూ ప్రసాదంపై వివాదం చెలరేగింది. 2019 నుంచి 24 మధ్య కాలంలో ఏపీలో ప్రభుత్వం నడిపిన వైసీపీ నేతలు శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ చేశారంటూ ఆరోపణలు గుప్పుమన్నాయి. దీంతో శ్రీవారి భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏమిటి అపచారం అంటూ ఆందోళన చెందారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని స్వయంగా టీడీపీ ఈవో ప్రకటించిన నేపథ్యంలో ఈ వ్యవహారం ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. రెండో టర్మ్ పగ్గాలు చేపట్టే టైంలో ఏపీ సీఎం చంద్రబాబు కూడా వైసీపీ ప్రభుత్వం హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ జరిగినట్టు ప్రకటించారు. జంతువుల కొవ్వు అవశేషాలు ఉన్నాయని పిడుగులాంటి బాంబ్ పేల్చారు. దీనిపై విచారణకు సిట్ ఏర్పాటు చేశారు. ఆ విచారణ సాగుతున్న తరుణంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ కూడా రంగంలోకి దిగింది. ఉమ్మడిగా ఏర్పడిన సిట్ ఏడాది పాటు లోతైన దర్యాప్తు అనంతరం నివేదిక వెల్లడించగా అందులో తేలిన నిజాలపైన ఇప్పుడు రచ్చ మొదలైంది. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడినట్టు సిట్ రిపోర్ట్లో తేలిందని కూటమి నేతలు అంటున్నారు. అయితే సిబిఐ మాత్రం లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు పదార్థాలు ఏమీ కలవలేదని రిపోర్ట్ ఇచ్చినట్టు వైసీపీ నేతలు అంటున్నారు. ఇక్కడే గందరగోళం మొదలైంది. సిబిఐ రిపోర్ట్ పూర్తి స్థాయిలో ఇంకా బయటకు రాలేదు. అయినా వైసీపీ నేతలు ఒక్కసారిగా వాదనలు మొదలుపెట్టారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు వాడినట్టు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేసి భక్తుల సెంటిమెంట్తో ఆడుకున్నారని, లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు ఏమీ లేదని సిబిఐ దర్యాప్తులో స్పష్టంగా తేలిందని వైసీపీ నేతలు అంటున్నారు. శ్రీవారిని అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు, పవన్ పాకులాడిన తీరు ఘోరమని వైసీపీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. వీరిద్దరూ ఇప్పుడు శ్రీవారి భక్తులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ నేతల వాదనలపై కూటమి నేతలు అంతే స్థాయిలో స్పందిస్తున్నారు. సిబిఐ ఏం చెప్పిందో వైసీపీ నేతలు ముందు తెలుసుకోవాలని అంటున్నారు. 2019 నుంచి 2024 మధ్య శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యిలో కల్తీ జరిగినట్టు సిట్ తేల్చిందని కూటమి నేతలు అంటున్నారు. నెయ్యికి బదులు రసాయనాలు వాడినట్టు సిట్ స్పష్టత ఇచ్చిందని వారు అంటున్నారు. శ్రీవారికి అపచారం చేయటమే కాకుండా ఇప్పుడు నీతులు వల్లిస్తూ చేసిన తప్పు నుంచి బయటపడేందుకు వైసీపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారని కూటమి నేతలు ఎదురుదాడి మొదలుపెట్టారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కూడా శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీపై స్పష్టత ఇచ్చారు. 2019 నుంచి 2024 మధ్య సుమారు 20 కోట్ల లడ్డూ ప్రసాదం తయారైందని, ఇందులో కల్తీ నెయ్యి వాడకం జరిగిందని చెప్పుకొచ్చారు. సిట్ రిపోర్ట్లో ఇది బహిర్గతం అయిందన్నారు. చేసిన తప్పును పక్కన పెట్టి వైసీపీ నేతలు ఎదురుదాడి చేయటం పట్ల టీటీడీ చైర్మన్ మండిపడ్డారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీపై అసలు నిజమేంటో తెలియకపోయినా ఇటు కూటమి, అటు వైసీపీ నేతలు తప్పు మీదే అంటే మీదే అంటూ పరస్పరం ప్రెస్ మీట్లతో టాప్ లేపుతున్నారు. ఇక సిట్ దర్యాప్తు నివేదిక ప్రభుత్వం వద్దకు చేరింది. ఈ నివేదికను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాతనే అసలు విషయం బయటపెట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఏది ఎలా ఉన్నా నిత్యం శ్రీవారి లడ్డూ ప్రసాదం పైన రాజకీయ నేతలు రాద్ధాంతం చేయటం మాత్రం భక్తులకు ఇబ్బందిగా మారుతోంది. శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వివాదం పైన అసలు నిజాలు వెలికి వస్తే తప్ప భక్తులకు ప్రస్తుతం ఉన్న ఆవేదన, ఆందోళన తీరదు. అయితే శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంతో మొదలైన ఇష్యూ వైసీపీ నేతల అరెస్టులు, వారి ఇండ్లపై దాడుల వైపు టర్న్ తీసుకుంది.